హలో గైస్! 'వార్ 2' 2 అవర్స్ 50 మినిట్స్ రన్ టైమ్‌తో థియేటర్స్‌లో గ్రాండ్‌గా అయితే రిలీజ్ అయ్యింది. ఎన్టీఆర్, హృతిక్ రోషన్ కలిసి వచ్చిన ఈ పాన్ ఇండియా యాక్షన్ ఎంటర్‌టైనర్ ఎలా ఉంది? ఎక్స్‌పెక్టేషన్స్‌ని మ్యాచ్ చేసిందా లేదా? అన్నది స్పాయిలర్స్ లేకుండా ఫుల్ రివ్యూలో చూద్దాం. ముందుగా బేసిక్ మూవీ స్టోరీ లైన్ చూసుకుంటే కబీర్ అలియాస్ హృతిక్ రోషన్ ఒక సీక్రెట్ మిషన్ కోసం అయితే బయలుదేరతాడు. మధ్యలో విక్రమ్ అలియాస్ జూనియర్ ఎన్టీఆర్ అతని మార్గంలో అడ్డుగా వస్తాడు. విక్రమ్ ఎందుకు కబీర్‌కి విరుద్ధంగా పోరాడాడు? వీళ్ళిద్దరి మధ్య జరిగే క్లాష్‌కి అసలు కారణం ఏమిటి? అనేది మూవీ చూసే తెలుసుకోవాలి. ఇక జూనియర్ ఎన్టీఆర్ అండ్ హృతిక్ రోషన్ వీళ్ళిద్దరూ అయితే తన స్క్రీన్ ప్రెజెన్స్, యాక్షన్ సీన్స్, డాన్స్ ఇలా అన్నిటిలో కూడా అదరగొట్టేశారనే చెప్పాలి. ఎన్టీఆర్ ఎంట్రీ సీన్ అయితే థియేటర్ దద్దరిల్లింది. హృతిక్ రోషన్ స్టైలిష్ ఫైట్స్, బాడీ లాంగ్వేజ్ టాప్ నాచ్‌లో ఉన్నాయి. కియారా అద్వానీ గ్లామర్ ప్లస్ పర్ఫార్మెన్స్‌తో బాగానే ఆకట్టుకుంది. హృతిక్ అండ్ జూనియర్ ఎన్టీఆర్ చేసిన డాన్స్ స్టెప్స్, ఆ సాంగ్ అయితే బాగుంది. ఇద్దరూ అయితే అదరగొట్టేశారనే చెప్పాలి. మూవీ ఫస్ట్ హాఫ్ అయితే బాగుంది. ఎంగేజింగ్ స్క్రీన్ ప్లే, యాక్షన్ సీన్స్, ఓ చిన్న ట్విస్ట్‌తో ఫస్ట్ హాఫ్ అయితే బాగుంది. మూవీలో బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అయితే బాగుంది. సినిమాటోగ్రఫీ ఈజ్ గుడ్. సెకండ్ హాఫ్ అయితే అంతగా వర్కౌట్ కాలేదు. స్పై సీన్స్ అంతగా లేకపోవటం, మూవీలో థ్రిల్ తగ్గటం, వీళ్ళిద్దరి మధ్య వచ్చే క్యాట్ అండ్ మూవ్ సీన్స్ అంతగా ఇంట్రెస్టింగ్‌గా లేకపోవటం, యాక్షన్ సీన్స్ అంతగా ఇంప్రెస్ చేయలేకపోవటం, కొన్ని యాక్షన్ సీన్స్ అయితే ఇల్లాజికల్‌గా అనిపిస్తాయి. వీఎఫ్ఎక్స్ అయితే 2, 3 చోట్లయితే బాలేదు. ఎమోషనల్ సీన్స్ అయితే అంతగా ఏం అనిపించలేదు. సో, ఫైనల్‌గా ఫస్ట్ హాఫ్ అయితే బాగుంది. కానీ సెకండ్ హాఫ్ యావరేజ్‌గా అనిపించింది. ఇక ఈ మూవీలో స్పై యూనివర్స్‌లో కొత్త చాప్టర్ కోసం ఒక హింట్ అయితే ఇచ్చారు. మూవీ అయితే ఒక్కసారి చూడవచ్చు. మీకు మా రివ్యూ ఎలా అనిపించిందో మాతో కామెంట్స్‌లో షేర్ చేసుకోండి. మళ్ళీ ఇంకో మంచి వీడియోతో కలుద్దాం. థాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.